వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం, హిందీ ఇన్ 30 డేస్. ఈ కోర్సులో మీరు బేసిక్ నుండి స్టెప్ బై స్టెప్గా హిందీ మాట్లాడడం నేర్చుకుంటారు. మీరు పూర్తిగా బిగినర్ అయినా సరే ఈ సిరీస్ మీకోసమే. ఈరోజు మనం డే 1లో హిందీలో చాలా ముఖ్యమైన ఏ గ్రూప్ అండ్ బి గ్రూప్ సబ్జెక్ట్స్ గురించి నేర్చుకుంటాము. ఈ వీడియోలో మనం మే ప్లస్ హూ, హమ్ ఆప్ ఏ వే ప్లస్ హైన్, పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, సింపుల్ కాన్వర్జేషన్స్ ఇవన్నీ వెరీ సింపుల్గా నేర్చుకుంటాం. మిగతా ఫార్మ్స్ అయిన హై, హో వీటిని మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాము. ఒక చిన్న రిక్వెస్ట్, ఈ 30 డేస్ కోర్స్ని స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ 30 రోజులు మీరు ప్రాపర్లీ ఫాలో అయితే కనీసం 80% ఆఫ్ ద హిందీ మాట్లాడగలరు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ డే 1. ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ నేర్చుకుందాం, ప్రొనౌన్స్. ముందుగా ఒక చిన్న క్వశ్చన్, మనం రోజు మాట్లాడేటప్పుడు నేను, నువ్వు, అతను, వాళ్ళు అనే పదాలు ఉపయోగిస్తాం కదా. ఈ పదాలనే ప్రొనౌన్స్ అంటారు. అంటే పేర్లకి బదులుగా వచ్చే పదాలు అని అర్థం. ఇప్పుడు హిందీలో ఉన్న ప్రొనౌన్స్ చూద్దాం. మే, మే అంటే నేను, ఐ. దీని ప్రొనౌన్సియేషన్ మైగా పలకొద్దు. మనకి ఏప్రిల్ తర్వాత మే మంత్ వస్తుంది కదా, మే ఆ సౌండ్ని యూజ్ చేయండి, ఓకేనా. హమ్, హమ్ అంటే మేము, మనము, వి. ఆప్, ఆప్ మీన్స్ తమరు. ఏ, ఏ అంటే వీళ్ళు లేదా ఇవి అని అర్థం. వే అంటే వాళ్ళు లేదా అవి అని అర్థం, దే. తూ అంటే నువ్వు. వహ్ మీన్స్ అతడు, ఆమె, అది. హీ, షీ, ఇట్. యహ్ అంటే ఇతను, ఈమె, ఇది. హీ, షీ, ఇట్. తుమ్, తుమ్ అంటే మీరు, ఈక్వల్ ఏజ్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తాము. సో యు అనే ఇంగ్లీష్ వర్డ్కి మనం హిందీలో 3 వర్డ్స్ని యూజ్ చేస్తున్నాం. తూ, తుమ్, ఆప్ అనేసి. ఆప్ అనే వర్డ్ని మనం ఎవరినైనా గౌరవంగా సంబోధించాలి అనుకున్నప్పుడు తమరు అలా ఆ అర్థం వచ్చేలా మనం యూజ్ చేస్తాము. తుమ్ అనే వర్డ్ని బరాబర్ వాళ్ళకి అంటే ఈక్వల్ ఏజ్ ఉన్న వాళ్ళకి, కోలీగ్స్కి, ఫ్రెండ్స్కి యూజ్ చేస్తాము. తూ అనే వర్డ్ని మనకంటే చిన్న వాళ్ళకి వితౌట్ ఎనీ రెస్పెక్ట్ చెప్పకుండా, మనం ఎలాంటి గౌరవం ఇవ్వకుండా సంబోధించాలి అనుకున్నప్పుడు తూ అనే వర్డ్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గమనించండి. ఈ ప్రొనౌన్స్ని మనం 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. ఏ గ్రూప్, ఇందులో మే అనే సబ్జెక్టు మాత్రమే ఉంటుంది. వీటికి వేరే హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. బి గ్రూప్, హమ్, ఆప్, ఏ, వే. ఈ గ్రూప్లో ఉన్న వాటికి ఒకే హెల్పింగ్ వర్బ్ హైన్ వస్తుంది. కాబట్టి ముందుగా ప్రొనౌన్స్ క్లియర్గా అర్థం చేసుకుంటే హిందీలో సెంటెన్సెస్ తయారు చేయటం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం వీటిని ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ టేబుల్ని గమనించండి. ఇక్కడ మనకు ఒక బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ కనిపిస్తోంది. మే, హూ అంటే మే మీన్స్ నేను, హూ అంటే ఉన్నాను. ఇంగ్లీష్లో మే మీన్స్ ఐ, హూ మీన్స్ యామ్. ఐ యామ్ అంటే నేను ఉన్నాను. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మే అంటే నేను, ఐ, హూ అంటే యామ్. మే ప్లస్ హూ కలిపితే నేను ఉన్నాను అనే మీనింగ్ వస్తుంది. ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం.
మే అందర్ హూ. మే అంటే నేను, అందర్ అంటే లోపల, హూ అంటే ఉన్నాను. నేను లోపల ఉన్నాను. ఐ యామ్ ఇన్సైడ్. ఐ అంటే మే, యామ్ అంటే హూ ఉన్నాను, ఇన్సైడ్ అంటే అందర్. ఐ యామ్ ఇన్సైడ్. మే అందర్ హూ నేను లోపల ఉన్నాను. నెక్స్ట్ వన్ మే యహా హూ. మే అంటే నేను, యహా అంటే ఇక్కడ, హూ అంటే ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నాను. ఐ యామ్ హియర్. ఐ మీన్స్ నేను, యామ్ అంటే ఉన్నాను, హియర్ అంటే ఇక్కడ. నేను ఇక్కడ ఉన్నాను. మే ఖుష్ హూ. మే నేను, ఖుష్ సంతోషంగా, హూ ఉన్నాను. నేను సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ హ్యాపీ. ఐ యామ్ హ్యాపీ. కాబట్టి రూల్ ఏంటంటే మే ఉన్నప్పుడు ఎప్పుడూ ఎండింగ్లో హూ వస్తుంది. ఓకేనా? ఇది ఈ గ్రూప్లో ఫస్ట్ రూల్. మే వస్తే ఎండింగ్లో హూ రావాలి. ఇప్పుడు మనం నెగటివ్ సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్ మే హూ అంటే నేను ఉన్నాను. దీన్ని నెగటివ్గా మార్చాలి అంటే ఒక చిన్న చేంజ్ చేస్తాం. రూల్ ఏంటంటే నహి అనే వర్డ్ యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. మే హూ అంటే నేను ఉన్నాను. మే నహి హూ. మే నహి హూ. హూ మీన్స్ ఉన్నాను, నహి హూ మీన్స్ లేను. మే నహి హూ నేను లేను. ఐ యామ్ నాట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మే యహా హూ అంటే నేను ఇక్కడ ఉన్నాను. నెగిటివ్కి వచ్చేసరికి మే యహా నహి హూ. మే నేను, యహా ఇక్కడ, నహి హూ లేను. నేను ఇక్కడ లేను. ఐ యామ్ నాట్ హియర్. ఐ యామ్ నాట్ హియర్. కాబట్టి సింపుల్ రూల్ ఏంటంటే నహి అనే వర్డ్ని హూకి ముందర యాడ్ చేస్తే సెంటెన్స్ నెగిటివ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ మే అందర్ హూ. మే అంటే నేను, అందర్ అంటే లోపల, హూ అంటే ఉన్నాను. అదే నెగిటివ్ సెంటెన్స్లో చెప్పాలి అంటే మే అందర్ నహి హూ. మే నేను, అందర్ లోపల, నహి హూ లేను. నేను లోపల లేను. ఐ యామ్ నాట్ ఇన్సైడ్. ఐ యామ్ నాట్ ఇన్సైడ్. నెక్స్ట్ వన్ మే ఖుష్ హూ అంటే నేను సంతోషంగా ఉన్నాను. మే ఖుష్ నహి హూ. మే నేను, ఖుష్ సంతోషంగా, నహి హూ లేను. ఐ యామ్ నాట్ హ్యాపీ. ఐ యామ్ నాట్ హ్యాపీ. ఇప్పుడు మనం గ్రూప్ బి ప్రొనౌన్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ గ్రూప్ బిలో 4 మెంబర్స్ ఉన్నారు. హమ్, ఆప్, ఏ, వే. హమ్ అంటే మేము, మనము. ఆప్ అంటే తమరు. ఏ అంటే వీరు, ఇవి. వే అంటే వారు, అవి. ఈ ప్రొనౌన్స్ అన్నింటికి కూడా ఎండింగ్లో హైమ్, హైమ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే వస్తుంది. ఓకేనా? ఇంగ్లీష్లో ఆర్, ఆర్ అంటాము. తెలుగులో హైమ్ మీన్స్ ఉన్నాము, ఉన్నారు, ఉన్నాయి అనే అర్థంలో వాడతాము. ఈ 4 ప్రొనౌన్స్కి ఒకే హెల్పింగ్ వర్బ్ హైమ్ యూజ్ అవుతుంది. హమ్, ఆప్, ఏ, వే. ఫర్ ఎగ్జాంపుల్ హమ్ హే. హమ్ అంటే మేము, హే అంటే ఉన్నాము. హమ్ హే మేము ఉన్నాము. వి ఆర్, వి ఆర్. ఆప్ హే. ఆప్ అంటే తమరు, హే అంటే ఉన్నారు. ఆప్ అనే వర్డ్ని తమరు లేదంటే మీరు అనే అర్థంలో యూజ్ చేస్తాము. ఓకేనా? తమరు ఉన్నారు లేదంటే మీరు ఉన్నారు. యు ఆర్, యు ఆర్. ఏ హే. ఏ అంటే వీళ్ళు లేదంటే ఇవి అనే అర్థంలో కూడా యూజ్ చేస్తాము. హై అంటే
ఉన్నారు లేదా ఉన్నాయి. వీళ్ళు ఉన్నారు, ఇవి ఉన్నాయి. దే ఆర్, దే ఆర్. వే హే, వే అంటే వాళ్ళు, హై అంటే ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అవి ఉన్నాయి అంటే కూడా వే హే అనే వర్డ్ని యూజ్ చేస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. హమ్ యహా హే. హమ్ మేము, యహా ఇక్కడ, హై ఉన్నాము, మేము ఇక్కడ ఉన్నాము. వి ఆర్ హియర్, వి ఆర్ హియర్. వి మీన్స్ మేము, ఆర్ అంటే ఉన్నాము, హియర్ అంటే ఇక్కడ. ఆప్, ఆప్ కహా హై. ఆప్ అంటే మీరు, కహా అంటే ఎక్కడ, హై మీన్స్ ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు. వేర్ ఆర్ యు. వేర్ అంటే ఎక్కడ, ఆర్ అంటే ఉన్నారు, యు అంటే మీరు. వేర్ ఆర్ యు. ఏ అందర్ హై. ఏ మీన్స్ వీళ్ళు, అందర్ అంటే లోపల, హే అంటే ఉన్నారు, వీళ్ళు లోపల ఉన్నారు. దే ఆర్ ఇన్సైడ్. దే మీన్స్ వీళ్ళు, ఆర్ అంటే ఉన్నారు, ఇన్సైడ్ అంటే లోపల. దే ఆర్ ఇన్సైడ్. వే వహా హే. వే అంటే వాళ్ళు, వహా అంటే అక్కడ, హే అంటే ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. దే ఆర్ దేర్. దే ఆర్, దే మీన్స్ వాళ్ళు, ఆర్ అంటే ఉన్నారు, దేర్ అంటే అక్కడ, హియర్ అంటే ఇక్కడ, దేర్ అంటే అక్కడ. ఇప్పుడు ఇందులో నెగటివ్ సెంటెన్సెస్ చూద్దాము. హమ్ నహీ హై. హమ్ అంటే మేము, నహీ హై అంటే లేము, మేము లేము, వి ఆర్ నాట్, వి ఆర్ నాట్. హమ్ యహా నహీ హై. హమ్ అంటే మేము, యహా అంటే ఇక్కడ, నహీ హై అంటే లేము, మేము ఇక్కడ లేము. వి ఆర్ నాట్ హియర్, వి ఆర్ నాట్ హియర్. आप नहीं है. आप नहीं है. आप అంటే మీరు, నహీ హై అంటే లేరు, మీరు లేరు. యు ఆర్ నాట్, యు ఆర్ నాట్. आप यहाँ नहीं है. आप మీన్స్ మీరు, యహా అంటే ఇక్కడ, నహీ హై అంటే లేరు, మీరు ఇక్కడ లేరు. आप यहाँ नहीं है. You are not here. You are not here. ये नहीं है. ఏ అంటే వీళ్ళు, నహీ హై అంటే లేరు, వీళ్ళు లేరు. దే ఆర్ నాట్, దే ఆర్ నాట్. ఏ అందర్ నహీ హై. ఏ వీళ్ళు, అందర్ లోపల, నహీ హై లేరు, వీళ్ళు లోపల లేరు. దే ఆర్ నాట్ ఇన్సైడ్. దే ఆర్ నాట్ ఇన్సైడ్. వే నహీ హై. వే అంటే వాళ్ళు, నహీ హై అంటే లేరు, వాళ్ళు లేరు. దే ఆర్ నాట్, దే ఆర్ నాట్. వే వహా నహీ హై. వే అంటే వాళ్ళు, వహా అంటే అక్కడ, నహీ హై అంటే లేరు, వాళ్ళు అక్కడ లేరు. దే ఆర్ నాట్ దేర్. దే ఆర్ నాట్ దేర్. మీరు చెప్పండి కామెంట్లో, వాళ్ళు లోపల లేరు, వాళ్ళు ఇంటి వద్ద లేరు. మీకు హోంవర్క్గా ఇక్కడ ఒక కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇవ్వడం జరిగింది. వీటిని హిందీలో ఏమంటామో కామెంట్ సెషన్లో రాయండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నాము, మనం ఇక్కడ ఉన్నాము. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ లేను. మీరు ఎక్కడున్నారు, నేను ఇక్కడున్నాను. నిజంగా హిందీ నేర్చుకోవాలంటే ఈ 30 డేస్ సిరీస్ని మిస్ అవ్వకండి. ఇప్పుడే లైక్ చేయండి, కామెంట్లో మీ ఆన్సర్స్ రాయండి, మరియు ఇంకా అప్కమింగ్ లెసన్స్ మిస్ కాకుండా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రతిరోజు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటాం, అందుకే ఒక్క వీడియో కూడా స్కిప్ చేయకండి.